మాపో టోఫు ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మిన్స్డ్ చికెన్, టోఫు అంటే సోయా పన్నీర్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, పంచదార, సోయా సాస్, మిరియాల పొడి, టొమాటో సాస్, సెజ్వాన్ సాస్, ఇంకా కొత్తిమీర. ఇవి ఇంగ్రీడియంట్స్. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈజీగా కూడా అయిపోతుంది. సో పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఇది వేడయ్యేలోపు వెల్లుల్లి ఉల్లి చాప్ చేసుకుందాం. చాప్డ్ గార్లిక్, అలాగే ఆనియన్ కూడా బాగా స్మాల్ డైస్ చేసేసుకుందాం. ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్సే అంతంత మిన్స్డ్గా ఉన్నప్పుడు ఇవి పెద్దగా పెట్టడంలో అర్థం లేదు కదా. పెనం ఎలాగో వేడికిపోయింది. ఇందులో ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఆయిల్లో గార్లిక్, చికెన్ వేద్దాం. డన్. ఆనియన్ కూడా డిష్లో. ఈ ఏషియన్ స్టైల్ డిషెస్ ఉంటాయి కదా, జపనీస్ కావచ్చు, ఏషియన్ స్టైల్ ఓరియంటల్ అని చెప్పి అంటూ ఉంటాము, చైనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్టికులర్లీ చైనీస్ డిషెస్ దే ఆర్ వెరీ వెరీ హైలీ రిగార్డెడ్ ఫర్ హెల్త్ బెనిఫిట్స్. చాలా మంచి ఫుడ్, ప్రోటీన్, దాంట్లో ఏమంటాం పోషక విలువలు ఏవి కూడా పాడవకుండా కుక్ చేసుకుంటారు వాళ్ళు అని ప్రపంచమంతా కూడా వాళ్ళని అభినందిస్తూ ఉంటుంది, ఆ ఫుడ్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే వాళ్ళంతా ఫాస్ట్గా 21st సెంచరీలో ప్రపంచంలో మొత్తం డామినెంట్ ఫుడ్ కింద అయిపోయింది. వరల్డ్లో ఎక్కడైనా సరే చైనీస్ ఫుడ్ అంత ఫేమస్ అన్నమాట. ఇది కూడా అలాంటి కోవకు చెందింది. టోఫు ఇది కూడా బాగా చిన్న చిన్న పీసులు చేసుకుందాం. మిన్స్ ఉన్నట్లుగా రావాలి, చిన్న చిన్న ముక్కలు. టోఫు కూడా డిష్లో.
ఈ డిష్ని ఓల్డ్ మెన్స్ టోఫు అని కూడా అంటుంటారు. ముసలావిడ డిష్ అన్నట్టుగా పేరు, ఆ విధంగా కూడా పిలుస్తూ ఉంటారు. చైనీస్ ఈ సోయాని బాగా కన్జ్యూమ్ చేస్తారు. సోయా సాసు, సోయా టోఫు అంటే ఇది సోయా పన్నీరు, ఇలాంటివన్నీ కూడా. ఇంక్లూడింగ్ కొరియన్స్ కూడా రెగ్యులర్ మిల్క్, మనం పాలు తాగుతాం కదా, పాలకు బదులుగా సోయా మిల్క్ని బాగా ఎక్కువ యూస్ చేస్తుంటారు. సోయ్ అంటారు వాళ్ళు, బాగా వాడతారు. కొద్దిగా పంచదార వేస్తున్నా. రైట్. సాసెస్, సెజ్వాన్ సాస్ కొంచెం స్పైసియర్ సైడ్ ఉంటుంది సెజ్వాన్, దాన్ని కాంపన్సేట్ చేయడానికే కొద్దిగా పంచదార కూడా వేసుకున్నాం. ఓకే. టొమాటో సాస్, సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా వాటర్. కొద్దిగా వేద్దాం వాటర్, సరిపోదు. గుజ్జులాగా రావాలి కాస్త. ఓకే. కొరియాండర్ చాప్ చేసి స్ప్రింకిల్ చేసుకుందాం. టడా, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్. లీఫ్ ఒకటి పెడదాం.